పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. బాయిలర్ చిక్స్లో లెగ్ విక్స్ రావడానికి గల కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 10,000 వెంకాప్ 435 బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. వీడియోలో చూస్తున్న విధంగా బ్రూడింగ్ చేస్తే చిక్స్లో లెగ్ విక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రూడింగ్లో వేసే వరి పొట్టు గరుకుగా ఉండడం వల్ల. ఇక్కడ మీరు తీసుకునేది డే ఓల్డ్ చిక్స్ కాబట్టి వాటి కాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. దానివల్ల వరి పొట్టు చిక్స్ యొక్క పాదాలకు గుచ్చుకపోయి చిక్స్లో లెగ్ విక్స్ వస్తాయి. దానివల్ల చిక్స్ సరిగ్గా నడవలేవు, నిలబడలేవు. దాంతో ఫీడ్ అండ్ వాటర్ తీసుకోలేవు, ఒకే చోట కూర్చుంటాయి. దీనివల్ల చిక్స్లో గ్రోత్ స్లోగా అవుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది, మోర్టాలిటీ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బ్రూడింగ్లో న్యూస్ పేపర్ని ఖచ్చితంగా వేయాలి. వేసిన న్యూస్ పేపర్ని డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే చిక్స్ వేసే లిటర్ వల్ల చిక్స్ తాగే వాటర్ పేపర్ పైన పడిపోవడం వల్ల న్యూస్ పేపర్ తడుస్తుంది. ఇలా తడిచిన పేపర్ పైన చిక్స్ తిరగడం వల్ల చిక్స్లో వ్యాధులు వస్తాయి. కాబట్టి బ్రూడింగ్లో పేపర్ ఎప్పుడు డ్రైగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చిక్స్లో లెగ్ విక్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అప్పుడే చిక్స్లో ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుంది. ఈ బ్రూడింగ్లో తీసిన న్యూస్ పేపర్ని ఫామ్కి దూరంగా తీసుకెళ్ళి కాల్చివేయాలి. చిక్స్లో మంచి గ్రోత్ రావాలి అంటే సరైన బ్రూడింగ్ పద్ధతి పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిక్స్ వచ్చిన మొదటి 7 రోజులు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెంకాప్ 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర హెల్దీ అండ్ క్వాలిటీ బాయిలర్ చిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.